మనం సంపాదించుకుంటా వయసు ఊరుకులాడు సంపాదించుకుంటావా 50 ఏళ్ళ కింద చేసుకున్నదే ఇక్కడ పోతాండి 2 సార్లు ఫోన్ చేసుకుంటే ఊరికి వచ్చిన ఆడికి సోడ నేను నాకు గుండె వస్తాను నాకు అర్థమైంది విషయం కానీ ఒక మాట ఉన్న మొక్కలు వీకాలి ఫస్ట్ ఇప్పుడు ఆయన ముంగట్నే ఆయన ముంగట్నే వీకుతాము ఏ అధికారి పంపించిన అధికారి వస్తే అధికారి మాట్లాడద్దు మీరు అట్లా మాట్లాడొద్దు మీకు సపోర్ట్ చేయాలని మీకు గుణమే చేసుకున్నాం మాట చెప్పుకుంటా మేము దేనికంటే మాకు మీకు రిలేషన్ ఎందుకు సార్ ఇంకా ఆ సారే రావాలి కూడా కూకోండి మన వాళ్ళందరూ లేవాలి ఊరికి ఆ సార్ పంపించుండు ఈ సార్ పంపించుండు ఆ పంపించిన సారే రావాలి మిమ్మల్ని కొడతానా తిడతాను ఎంత ఇస్తాను ఊరికే సమాధానం చెప్పాలి ఎన్ని గంటలు పెట్టాలి మేడం 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 మీకు సమస్య నేను క్లియర్ గా చెప్తాను మీకు సమస్యను మాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మేడం మా సమస్యను మేము క్లియర్ గా చెప్తాం మా ఆవేశం ఆగం కాదు మా బాధ మేడం మేము చెప్తే 60 ఎకరాలు మొక్కలు పెట్టుకున్నారు ఇలా మాకు తెలవకుంటే మీరు తుమ్మ మొక్క ఎట్లా పెడతారు ఇక్కడ 10 సంవత్సరాల ఒక సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మాట వ్యవసాయం వల్ల మీరు బతుకుతారా మేడం మేడం మీరు ఒక మాట చెప్పారు రోడ్డు మీద వద్దు ప్రజలకు ఇబ్బంది మాకు ఇబ్బంది లేచినాం కానీ డిపార్ట్మెంట్ కి ఇబ్బంది బరాబర్ తెస్తాం మేము నమ్మి పెట్టినాం మొక్కలు నమ్మి పెట్టినాం మీరు ఒక ప్రశ్న అడిగారు దానికి ఆన్సర్ విన్నాక ఆన్సర్ మీకు నచ్చితే మీరు సైలెంట్ ఉంటారు మీకు నచ్చకపోతే అప్పుడే యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు ఏం వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది వీళ్ళందరూ సమాధానం చెప్పాలి ఎన్ని గంటలు పెట్టాలి మేడం 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 మీకు సమస్య నేను క్లియర్ గా చెప్తాను మీకు సమస్యను మాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మేడం మా సమస్యను మేము క్లియర్ గా చెప్తాం మా ఆవేశం ఆగం కాదు మా బాధ మేడం మేము చెప్తే 60 ఎకరాలు మొక్కలు పెట్టుకున్నారు ఇలా మాకు తెలవకుంటే మీరు తుమ్మ మొక్క ఎట్లా పెడతారు ఇక్కడ 10 సంవత్సరాల ఒక సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మాట వ్యవసాయం వల్ల మీరు బతుకుతారా మేడం మేడం మీరు ఒక మాట చెప్పారు రోడ్డు మీద వద్దు ప్రజలకు ఇబ్బంది మాకు ఇబ్బంది లేచినాం కానీ డిపార్ట్మెంట్ కి ఇబ్బంది బరాబర్ తెస్తాం మేము నమ్మి పెట్టినాం మొక్కలు నమ్మి పెట్టినాం మీరు ఒక ప్రశ్న అడిగారు దానికి ఆన్సర్ విన్నాక ఆన్సర్ మీకు నచ్చితే మీరు సైలెంట్ ఉంటారు మీకు నచ్చకపోతే అప్పుడే యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు ఏం వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది వీళ్ళందరూ ఆగానే మళ్ళీ చెప్తా
చెప్పి ఎందుకు రాడు సార్? వస్తాడా సార్? మరి ఎన్నిసార్లు చెప్పి మేము ఇక్కడే ఉన్నాం. ప్లీజ్ సార్, చినవనపల్లి గ్రామం ఇది గత 10-12 సంవత్సరాల కాలం నుండి భూ సమస్య అనేది గత ప్రభుత్వాలు మాట ఇచ్చి కూడా ప్రజలను వాళ్లకు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు ఏమన్నాయంటే గెలిచిన తర్వాత భూములు ఇస్తామని ప్రజలకు అనేక రకాలుగా చెప్పి గెలుపొందిన తర్వాత కూడా ప్రజలకు అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీతక్క గారి చొరవతోని అధికారులని ప్లస్ అందరినీ కూకబెట్టి ఇక్కడ చినవనపల్లి గ్రామంలో ఒకరోజు మన గౌరవనీయులైన కలెక్టర్ గారు, సబ్ డిఎఫ్ఓ గారు, ఎంఆర్ఓ గారు అధికారులతోని సమీక్ష సమావేశం జరిపించి మరి రెవెన్యూ కలెక్టర్ కూడా రావడం జరిగింది. వీళ్ళకు ఉన్నటువంటి ఎంతెంత భూములు ఉన్నాయో ఈ విలేజ్లో వాళ్ళ ఒక డాటా తీసుకోవడం జరిగింది. ఈ డాటా తీసుకొని మన కలెక్టరు ఆధ్వర్యంలో అక్కడ వీళ్ళకు ఒక ములుగులో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వీళ్ళకు ఏదైనా పళ్ళ ద్వారా వివిధ అడవి ఉత్పత్తుల ద్వారా వీళ్ళకు ఇన్కమ్ చూంచే విధంగా ఇక్కడ పండ్ల చెట్లు పెడతామని చెప్పడం జరిగింది. మామిడి, బత్తాయి, వివిధ రకాల చెట్లు ఏదైతే ఉసిరి ఈ అన్ని రకాలు వీళ్ళు చెప్పడం వల్ల కొంతమంది రైతులు మేము గత 10 సంవత్సరాల నుండి ఈ ఉత్తనే బీడుగా ఉంటానే ఇప్పటికైనా మేము ఏదో ఒక పళ్ళ సాయం చెట్లు పెట్టుకొని మేము దీని ద్వారా ఎంతో కొంత ఆదాయం తీర్చుకుంటామని చెప్పిళ్ళు. మా గ్రామస్తులు కొంతమంది ఒక 50 ఎకరాల దాకా ఒక్కొక్క రైతు 2-3 ఎకరాల కూడా పెట్టుకోవడం జరిగింది. అలా కొంతమంది రైతులు వాళ్ళు పెట్టుకున్న ఒక 2 ఇయర్స్ తర్వాత మేము పెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఏ విలేజ్లో చూసినా కోతుల బెడద ఎక్కువ ఉంది. దీనివల్ల ఒకే రకమైన చెట్టు మామిడి చెట్లు అనేటివి దీంట్లో ఎక్కువ పెట్టడం జరిగింది. మామిడి, ఉసిరి ఈ మామిడి చెట్లు పెద్ద వృక్షంగా ఉండటం వల్ల ఈ కోతులు అనేటివి మనం గెదవలేకపోతాం. మాకు పామాయిల్ ఇవ్వమని కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగింది. కలెక్టర్ గారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అవ్వటం వల్ల మేము ఇవ్వలేమమ్మా అంటే, సార్ ఇప్పటి వరకు అయితే మాకు ట్రెంచ్ కొట్టిళ్ళు, అనేక రకాల మొక్కలు ఇచ్చిళ్ళు, మేము కొన్ని ఇవి పెట్టుకుంటామని రైతులు అడగడం జరిగింది. ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఏదైతే ల్యాండ్ ఉందో ఒక 50-60 ఎకరాలు ఈ మామిడి వివిధ రకాల చెట్లు పెట్టడం అనేది జరిగింది. జరిగినాక కూడా అధికారులతో మేము మాట్లాడినాం. ఈ రైతులు కూడా ఒప్పించడానికి కూడా అధికారులు ఇటు మేము కూడా మీరు కూడా పెట్టుకోండి అమ్మా అని కూడా మేము కూడా చెప్పినాం. చెప్పిన తర్వాత అయ్యా మాకున్నదే కొద్దిగా గొప్ప మాకున్నటువంటి భూమి, మా పిల్లలను చదివించుకోవడానికి కూడా మాకు ఈరోజు ఎటున్నారం అటు ఇటు మిరప తోటలకు అటు ఇటు వలసపోయి మేము బతుకుతాను. ఎన్నో రకాల యాక్సిడెంట్లు అవుతాయి. అయినా మేము ఇన్ని రోజులు ఈ భూమిని నమ్ముకొని ఇక్కడ మేము జీవిస్తాను. మాకు కనీసం కూడా ఇక్కడ భూమి జాగలేని పరిస్థితి, మాకు ఇంటి స్థలం తప్ప ఇంకోటి లేదు. మా చుట్టుపక్కల ఎంతో భూములు ఉన్నటువంటి విలేజ్లు ఉన్నాయి. ఓన్లీ మా కడుపుల మీద కొట్టడానికి ఇన్ని సంవత్సరాల నుండి మమ్మీని ఇంత ఇబ్బంది పెట్టడం ఎంత కరెక్టు? సరే వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకు పళ్ళ సాయం పొందితే
తద్వారా మేము ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ ఉన్నది కూడా మేము పెట్టుకుంటామని అధికారులకు విన్నవించడం జరిగింది. మేము వాళ్ళ ముంగట్నే వీళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా మా సబ్ డిఎఫ్ఓ గారు కూడా మేము చెప్పడం జరిగింది. మరి అలా అతి ఉత్సాహంతో మరియు రైతులు ఏదైతే ఈ మధ్య మన సీతక్క గారు వచ్చినప్పుడు నేను డిఎఫ్ గారితో చెప్పిన, మీరు ఏదైతే ఈ పెట్టే వరకు పెట్టిళ్ళు చెట్లు ఉన్నది ఏదైతే ఉందో మీరు ఈ సంవత్సరం అంతర్గత పంటలు పల్లీలు వేసుకోండి. వాళ్ళకు నచ్చితే మీరు చెట్లు పెట్టండి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీరు ఎంతో కొంత మీ గ్రీన్ హౌజు చిన్నపల్లి నుండి గ్రామస్తులు ఇచ్చిళ్ళు, వాళ్ళు ఇకనైనా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇంకెక్కడైనా అడవి కొత్తగా కొట్టేది ఉంటే మీరు అక్కడ ఆఫ్ చేయండి, నేను సహకరిస్తా అని మేడం గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరే అతి ఉత్సాహమా ఇది ఏంది అనేది కూడా మాకు అర్థం కాకుంటున్నది. ఇంత మంత్రి గారు చెప్పినా కూడా మరి ఈరోజు సబ్ డిఎఫ్ఓ గారు అతి ఉత్సాహంతో మరి తుమ్మ చెట్లు తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది. ఆ తుమ్మ చెట్లు పెట్టే క్రమంలోనే రైతులు రావడం జరిగింది, రైతులు మమ్మీని పిలవడం జరిగింది. విషయం ఏంటంటే తుమ్మ చెట్లు దేనికి ఉపయోగం మా గ్రామానికి అతి దగ్గర 100 మీటర్ల దూరంలో తుమ్మ చెట్లు పెడితే కనీసం గొడ్డు తిరగదు, గేదె తిరగదు, ఏది తిరగదు. అలాంటి తుమ్మ చెట్లు తెచ్చి ఇక్కడ పెడితే అంటే దీని మీద కూడా ఫలసాయం పెట్టుకున్న రైతుకు కూడా రేపు భరోసా లేనటువంటి ఫారెస్ట్ అధికారులని అంటే రైతులకు ఒక దీని ద్వారా ఫలసాయం వస్తుందని ఒక కలెక్టర్ ఒక డిఎఫ్ఓ ఒక సలహా ఇచ్చి పెట్టిస్తే ఆ నమ్మకాన్ని కూడా ఈరోజు పోగొట్టుకున్నటువంటి విషయం. ఎందుకంటే తుమ్మ చెట్లు దేనికి ఉపయోగం? ఆడ తుమ్మ చెట్లు ఇవాళ పెట్టిల్లనుకో, రేపు ఇది మాకు ఇస్తారని నమ్మకం ఏందా అనేది ప్రజలలో ఈరోజు వాళ్ళకు డౌట్ వచ్చేసింది. అధికారులు కానీ ఇప్పుడున్న ఏదైతే డిఎఫ్ఓ గారు కానీ సబ్ డిఎఫ్ఓ గారు కానీ మన ప్రభుత్వం పక్క మన పంచాయరాజ్ మినిస్టర్ గారు సీతక్క గారు చెప్పినట్టుగా మరి వినకుండా వీరు అతి ఉత్సాహంతో పెట్టి ఇటు ప్రజలను ఇటు మా మధ్య మరి మా యొక్క ప్రధాన మేము అధికారంలో ఉన్నటువంటి మా నాయకురాలు మాట కూడా వినకుండా ఈరోజు అతి ఉత్సాహంతో ఇక్కడ స్థానిక డిఎఫ్ఓ గారు మరి దీని తుమ్మ చెట్లు పెట్టడం ఎంతవరకు కట్టో మరి వారే దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. తుమ్మ మొక్కలు పెడతామని ఇచ్చారు, వస్తే పెట్టొద్దు అని అడ్డుకుంటే లేదమ్మా సార్ వస్తాడు, సార్ తోటి మాట్లాడండి మీరని అన్నారు. ఆయాసంగా పోయినాం, గుడిసె వీకేసినాం. ఇప్పటికి కూడా ఈ ట్రెంచ్ కూడా గుంజేస్తానికి రెడీలో ఉన్నాం, పానానికైనా సిద్ధానికి ఉన్నాం మేము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల కింద కొట్టుకున్న భూములను ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళ బట్టి ఆపుతారు. 7 8 ఏళ్ళ బట్టి కూడా ఇట్నే ఉంచినాం. కానీ ఈ సంవత్సరం మా సార్ వచ్చిండు, మాకు మాయల మరాఠీ సార్ వచ్చిండు. ఆ సారు వల్ల మాటలు విని చెట్లు పెట్టుకుంటామని కొట్టుకున్నారు. కొంతమంది పెట్టుకోవద్దు అనుకున్న వాళ్ళు యాడ్ చేసిండ్రు. ఇప్పుడు దున్నుకున్నాక మళ్ళీ తుమ్మ చెట్లు పెడతామని ఇవాళ వచ్చిండ్రు. అందు గురించి మేము అడ్డుకున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.